తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త విడుదల చేశారు. ఇక వీళ్ళందరికీ మంచి శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి తెలంగాణ కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఈ జిల్లాల్లోనైతే జమ. మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను విడుదల చేయాలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక అదేవిధంగా ఏదైతే గత సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలనేది చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇప్పటివరకు 18 నుంచి 15 నెలలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు కొత్త పెన్షన్ల పైన ఎటువంటి అప్డేట్ అనేది విడుదల చేయలేదు. ఇక ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మాత్రం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నెల నుంచే ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని మొదటగా హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నుంచి 19 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయలేదు. దీనిపైన ఎటువంటి అప్డేట్ అనేది మాట్లాడలేదు. సో ఇక నిన్న ఈ కొత్త పెన్షన్ల పైన మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ ఈ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, అదేవిధంగా గీత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్ వ్యాధి గ్రస్తుల వారు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త విడుదల చేశారు. అదేవిధంగా 2 కీలకమైన అప్డేట్స్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక అవేంటో వీడియోలో తెలుసుకుందాము. సో తప్పకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మాత్రం మీకు అప్డేట్ అనేది క్లుప్తంగా అర్థమవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో భారీ పెన్షన్లను పంపిణీ చేయాలని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఇక్కడైతే తెలుసుకోవాల్సిందిగా మీరైతే చూడవచ్చు. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులకు అర్హులు కాకుండా మనకి పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనకి ఈ నెల నుంచి వారి పెన్షన్లు అనేది మనకైతే కొట్టివేయాలనేది చూస్తుందంట రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే అనర్హులు పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించిందంట రాష్ట్ర ప్రభుత్వం. వారికి పెన్షన్లు అనేది పూర్తిగా కొట్టివేయడానికి ఆదేశాలు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఇక దీని తర్వాత ఎవరైతే ఓన్లీ అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులను మాత్రమే గుర్తించి వాళ్ళకే ఈ కొత్త పెన్షన్లను అర్హులుగా ప్రకటించి వారికి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తుందంట. ఇక మనకి ఈ కొత్త పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి జూన్ నెల లేదంటే జూన్ నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని భారీ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పెన్షన్ల కోసం ఏకంగా మనకి 1,500 కోట్ల రూపాయలు అయితే బడ్జెట్లోనైతే పంపిణీ చేయడం అయితే జరిగిందంట. ఇక మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు మహిళలకు 2,500 రూపాయలు ఈ కొత్త పెన్షన్లను ఏకంగా మనకి జూన్ నెల నుంచి పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక దీనిపైన ఎటువంటి అఫీషియల్ అప్డేట్ న్యూస్ అనేది రాలేదు. ఇంకా మనకైతే ప్రభుత్వ మీడియా వార్తలలో మనకి జూన్ నెల నుంచి పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా ఈ మే నెల చివరి వారం నుంచి విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక ఎవరైతే గత ప్రభుత్వం చేసినటువంటి గత నెల పెన్షన్లు ఎవరికైతే జమ కాలేదో ఆ నెల పెన్షన్లు, ఈ నెల పెన్షన్లు, 2 నెలల పెన్షన్లు అనేది ఈ నెల చివరి వారం నుంచి పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక ఈరోజు ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్లో డైలీ అప్డేట్స్ అనేది పోస్ట్ చేస్తుంటాను. సో ఇక ఇటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి.